కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఆ నాయకుడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అయ్యారు. పార్టీ లైన్లోనే మాట్లాడుతూ డోస్ పెంచుతూ పార్టీకి తలనొప్పిగా మారారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరో ఫైర్ బ్రాండ్గా మారుతున్నారా? ఆర్మూరు నియోజకవర్గం పరిధిలో ఆర్మూర్, నందిపేట్, మాక్లూరు, ఆలూరు, దొంకేశ్వర్ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి చాలా మంది ప్రముఖులు పోటీ చేశారు. మాజీ సీఎం అండ్రియా, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014 ఎన్నికల్లో సురేష్ రెడ్డిని ఓడించారు కొత్తగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జీవన్ రెడ్డి. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన జీవన్ రెడ్డిని 2023 ఎన్నికల్లో ఓడించడం ద్వారా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు బీజేపీకి చెందిన పైడి రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2 సార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల నాయకులను, అదీ కూడా రాష్ట్ర నాయకత్వాలను విమర్శించేందుకు ముందు వరుసలో ఉండేవారు. ఇక ఆయన ఓడించిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తానేమీ తక్కువ కాదన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన జీవన్ రెడ్డి 2023 ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక బీజేపీ అభ్యర్థితో పోటీ పడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వినయ్ కుమార్ రెడ్డి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బీజేపీకి చెందిన పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తమ మాటలతో ఆర్మూర్ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విషయానికొస్తే ఆయన 1987లో యూఏఈలో ఓ భవన నిర్మాణ కూలీగా జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత డ్రైవర్గా పనిచేశారు. 1994లో స్వదేశానికి తిరిగి వచ్చి హాంకాంగ్ నుండి యూరప్, గల్ఫ్, ఉత్తర అమెరికాకు ఎర్రచందనం ఎగుమతి చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, హాస్పిటల్స్ లాంటి ఇతర వ్యాపారాల్లోనూ అడుగుపెట్టారు. రాకేష్ రెడ్డి తన సొంత పేరుతోనే రాకేష్ రెడ్డి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయ విషయానికొస్తే ఆయన ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2023 జూన్ 1న బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డిపై 29,669 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటోన్ స్పీకర్గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉంటూనే వస్తోంది. గతంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు వివాదం ఉండేది. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్న కాలంలో నిత్యం ఆర్మూర్ నియోజకవర్గం వార్తలకు కేంద్ర బిందువుగా మారేది. గతంలో బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న వినయ్ రెడ్డి ఎన్నికల ముందు జరిగిన పరిణామాలతో బీజేపీని వీడి కాంగ్రెస్ పక్షాన చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. రాకేష్ రెడ్డి చేరికతో తన టికెట్ అవకాశాలు దెబ్బతిన్నాయని భావించిన వినయ్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎమ్మెల్యేతో హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల సికింద్రాబాద్లోని ఒక గుడి వద్ద జరిగిన దాడి విషయంలో తీవ్రంగా స్పందించడం వివాదాస్పదమైంది. హిందువులకు మగతనం చచ్చిపోయిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమే కాదు, గతంలో ఎమ్మెల్యేగా చేసిన జీవన్ రెడ్డి కూడా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం గురించి రాజకీయంగా ఎవరైనా మాట్లాడితే ఒంటికాలుపై లేచేవారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విషయానికొస్తే ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. జీవన్ రెడ్డి తండ్రి జక్కంపేట గ్రామ ఉప సర్పంచ్గా చేశారు. అదేవిధంగా ఆయన మామ ఆర్మూర్ ఎంపీపీగా పనిచేశారు.
అయితే ఆయన తండ్రి మామ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాదిగా పట్టా తీసుకున్న జీవన్ రెడ్డి నిజామాబాద్ బార్ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆరుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆరుమూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై 13,964 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లోనూ మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలితపై 28,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాక్చాతుర్యం కలిగిన నాయకుడిగా ఎప్పుడూ విపక్షాలపై పదునైన విమర్శలు చేసేవారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాజీ ఎమ్మెల్యే గారి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జీవన్ రెడ్డి తన భార్య పేరున స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న 20 కోట్ల రూపాయల అప్పు విషయం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చింది. తీసుకున్న అప్పుకు కనీసం మిత్తి కూడా చెల్లించలేదని అధికారులు నోటీసులు పంపించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. 6 ఏళ్లుగా మిత్తి చెల్లించకపోవడంతో అసలు మిత్తి కలిపి భారీగా పేరుకుపోయాయి. అప్పుగా తీసుకున్న మొత్తం 20 కోట్లు కాగా 6 ఏళ్లలో మిత్తి రూపంలో మరో 25 కోట్లు పేరుకుపోయింది. అసలు వడ్డీ కలిపి మొత్తం 45 కోట్ల రూపాయలకు నోటీసులిచ్చారు అధికారులు. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక్కసారిగా రాజకీయంగా ఇరుకున పడ్డారు. అంతేకాదు ఆయనకు చెందిన షాపింగ్ మాల్కు సంబంధించి అద్దె చెల్లించని కారణంగా స్థానికంగా దరువు వేయించారు ఆర్టీసీ అధికారులు. 7 కోట్ల రూపాయల మేర అద్దె బకాయిలున్నట్లు సమాచారం. మరోవైపు విద్యుత్ శాఖకు మరో 1 కోటి రూపాయల వరకు బిల్లులు బకాయి పడ్డట్లు ప్రచారం జరిగింది. తాను స్థానిక ఎమ్మెల్యేగా తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే నడిపించిన నాయకుడు తీరా అధికారం పోయాక అవన్నీ బయటకు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఆయన అనుచరుల ఆగడాలకు లెక్కే లేదు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న చందంగా మొరం క్వారీలతో ఆయన అనుచరులు అవినీతికి పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి తెచ్చే పనిలో పడ్డారు అధికారులు. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు పట్టున్న ఈ నియోజకవర్గంలో ఏలేటి అన్నపూర్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, సురేష్ రెడ్డి లాంటి వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే వారంతా మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఇతర పార్టీల్లో చేరిపోయారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన ఏలేటి అన్నపూర్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ ను ఓడించారు. రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ చైర్మన్ గా పనిచేశారు. ఇక సురేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేశారు. ఏలేటి అన్నపూర్ణ 2019లో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అదేవిధంగా స్పీకర్గా చేసిన సురేష్ రెడ్డి కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గం కూడా మారిపోయారు. ఫలితంగా ఆర్మూర్లో పార్టీల పరంగానూ నాయకుల పరంగానూ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న నాయకులందరూ దూకుడు స్వభావంతోనే రాజకీయాలు చేస్తున్నారు. రాకేష్ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు: 1. నియోజకవర్గంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండటం. 2. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడం. 3. ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడం. 4. స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం. 5. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. 6. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకులు వెళ్లిపోవడం. రాకేష్ రెడ్డికి ప్రతికూల అంశాలు: 1. ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేస్తారన్న ప్రచారం. 2. హిందువుల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. 3. హిందువులకు ప్రతినిధిగా మాట్లాడుతూనే విమర్శలు. 4. పార్టీ అధిష్టానానికి ఇబ్బందికరంగా ఆయన మాటలు. జీవన్ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు: 1. బీఆర్ఎస్ పట్ల అప్పట్లో ప్రజల్లో ఉన్న సానుకూలత. 2. రాష్ట్ర సాధన కోసం పోరాడిన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం. 3. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరగడం. 4.
కేసీఆర్ కూతురు కవిత ఇక్కడి నుంచి పోటీ చేయడం. 5. బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి రావడం. 6. అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండటం. జీవన్ రెడ్డికి ప్రతికూల అంశాలు. 1. అధికారంలో ఉన్నప్పుడు ఇతరులపై ఇష్టానురీతిన రెచ్చిపోవడం. 2. అనుచరులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడం. 3. అధికారం కోల్పోయిన తర్వాత దెబ్బతిన్న పలుకుపడి. 4. అప్పట్లో చేసిన అప్పులు ఇప్పుడు తలనొప్పిగా మారడం. 5. నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పుంజుకోవడం. 6. గత ఏడాది ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కావడం.